అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు బీజేపీ నేత పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్కారం. నమస్కారం సార్ కేశవ్ గారు. వైసీపీ నాయకులు ప్రైవేటైజేషన్ దిశగా వెళుతున్నారు అని ఆరోపణలు చేశారు, ధర్నాలు చేశారు. అలానే ఇప్పుడు ప్రకటన వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2022లో రాసిన లేఖ ఆధారంగానే ఈ నిర్ణయం జరిగిందని ప్రచారం కూడా చేస్తున్నారు. సో ఏం జరిగింది అసలు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి చర్చలు, సంప్రదింపులు ఏంటి? ఇప్పుడు జరిగినటువంటి ప్రక్రియ ఏంటి? 6 నెలల్లోనే నిజంగా కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టే కేంద్రం ఈ నిర్ణయానికి సుముఖంగా నిర్ణయం తీసుకుందా, లేదంటే అప్పటి ఒత్తిడి ప్రభావం ఇప్పటికీ పనిచేసిందా? అవసరమైతే ఆ ప్లాంట్ లో, ఆ బోర్డు లో ముఖ్యమంత్రి లేదా చీఫ్ సెక్రటరీయో లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమ మంత్రి పర్మనెంట్ డైరెక్టర్ గా ఉండాలి. డే టు డే ఆపరేషన్స్ ట్రాక్ చేయాలి. ఎందుకంటే అక్కడ నిర్వహణ లోపం రానివ్వకుండా అక్కడ ఉన్న సమస్యలు, నిర్వహణ లోపం ఒకటైతే సమస్యలు కూడా ఉన్నాయి. రకరకాల రా మెటీరియల్ సమస్య చెప్పారు ఇందాక. దానికి ఒక మంచి పరిష్కార మార్గం ఏంటంటే, రా మెటీరియల్ RINLకి ఒరిస్సాలో ఉక్కు గన్లు ఉన్నాయి. ఆ ఉక్కు గన్లు ఎక్కడ ఉన్నాయి? ఒరిస్సాలో కియోంజార్ జిల్లా బెల్కుండిలో 1276 హెక్టార్లు అక్కడ ఉక్కు గన్ ఉంది. అది ఎవరి పేరు మీద ఉంది? OMDC, ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరు మీద ఉంది. ఆ OMDCలో RINLకి 26% వాటా ఉంది. ఇది గత 13-14 ఏళ్లుగా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని లీజుని రద్దు చేసింది. రకరకాల కారణాల వల్ల, అక్కడ లోకల్ పీపుల్ ఎడ్యుకేషన్ వల్ల కావచ్చు, లేకపోతే వేరే సాంకేతిక సమస్యల వల్ల కావచ్చు. అప్పటి నుంచి పునరుద్ధరణ కాలేదు. కాకపోయేసరికి అలా ఉండిపోయింది. ఇప్పుడు అక్కడ ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వం వచ్చిందండి. వచ్చాక దాన్ని ముందుకు నడిపి ప్రజలు కన్విన్స్ చేసి పబ్లిక్ హీరింగ్ కూడా కండక్ట్ చేశారు. ఇటీవల 18/8/2024 వచ్చినటువంటి పేపర్ కథనం కూడా మీకు చూపిస్తున్నాను. దీనిలో చాలా స్పష్టంగా రాశారు. పబ్లిక్ హీరింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇక కావాల్సింది అటవీ శాఖ, పర్యావరణ శాఖ అనుమతులు మాత్రమే. అది వస్తే హ్యాపీగా అక్కడ నుంచి ఉక్కుని ఐరన్ ఓరు RINLకి వస్తుందని చెప్పి చాలా స్పష్టంగా రాశారు. సో ఆ రకంగా మ్యాంగనీస్ కూడా, దానిలో మ్యాంగనీస్ కూడా పార్ట్, ఇందాక మీరు అన్నారు కదా మ్యాంగనీస్ అని, దీనిలో మ్యాంగనీస్ కూడా ఉందన్నమాట. సో ఐరన్ ఓరు, మ్యాంగనీస్ 2 వస్తాయి. సో నేను అడిగేది ఏంటి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మనం కూడా ఒక డెలిగేషన్ ని, పక్కన మన ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ ఫైల్ ఎంతవరకు వచ్చింది, అదేమన్నా అటవీ శాఖ, పర్యావరణ శాఖ అనుమతులు ఏమన్నా కేంద్రంలో పెండింగ్ అయితే మనం దగ్గరుండి క్లియర్ చేసుకుని ఈ సంవత్సరం అక్కడ నుంచి ముడి పదార్థాలు వచ్చేటట్టు చూసుకోవాలి. ఇదే కాకుండా ఇంకా ఏదైనా చేసి దాన్ని చేయగలమా? ఉదాహరణకి అక్కడ పోర్టు ఉంది, గంగవరం పోర్టు ఉంది. ఆ పోర్టు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 10% మనకి ఆ రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంది. యాక్చువల్ గంగవరం పోర్టు ఏర్పాటే RINL భూములు ఇచ్చి ఏర్పాటు చేశారు. ఆ భూములు 200 ఎకరాల భూములు ఇచ్చారు. RINL తీసి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత ఫాలో అప్ గా రాజశేఖర రెడ్డి గారు కూడా 2002లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. 2004 తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చి కంప్లీట్ చేసుకుని ఇనాగ్రేట్ చేశారు. అయితే దాని అగ్రిమెంట్ లో భాగంగా ఏంటంటే RINLకి తక్కువ రేటుకి లోడింగ్, అన్లోడింగ్ తక్కువ రేటుకి జరగాలి. అందుకని రాష్ట్ర ప్రభుత్వం 10% వాటా కూడా ఉంది పోర్టులో. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మకు ముందు వరకు అలాగే నడిచింది. అమ్మేశాక తీసుకున్న అదానీ గారితో ఎక్కువ రేటు అడుగుతారని చెప్పి అక్కడ డిస్ప్యూట్ ఉంది. సో అటువంటిది ఏదైనా ఉంటే కనుక దాన్ని రిజాల్వ్ చేయాలి. ఇదే కాకుండా RINLలో ఎక్స్ట్రాగా 10,000 ఎకరాల భూముల వరకు ఉన్నాయి. ఏం చేయొచ్చు? దాన్ని ప్రొడక్టివ్ గా ఏం చేయాలి? ఏమి చేస్తే ఈ అప్పులు 40,000 కోట్ల అప్పులు తీరాలి, పరిశ్రమ బాగా జరగాలి, 2 ఏళ్ల లాభాలు రావాలి. దాన్ని మీద ఆలోచించాలి. ఆలోచించి అక్కడ ఏమన్నా పెట్టగలమా? ఇప్పుడు అరసనల్ మెట్టలు అనకాపల్లిలో పెడతా అంటున్నారు. అలాగే RINL ఉంది. ఈ భూములు ఇంకోటి ఏదైనా పెట్టి అందరూ కలిసి చక్కగా ఒక స్టీల్ సెంటర్, స్టీల్ హబ్ ఆఫ్ ఇండియాగా తయారు చేసి అరిజినల్ మెటీరియల్ 14 మెట్రిక్ టన్నులు, అలాగే RINL 7 మెట్రిక్ టన్నులు, రేపు కొత్తగా ఇంకోటి ఏదైనా పెట్టి మొత్తం 30 మెట్రిక్ టన్నులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రొడ్యూస్ అయ్యే విధంగా చేస్తే రేపు గ్రీన్ హైడ్రోజన్ అక్కడే వస్తుంది. 1,80,000 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి అక్కడే జరుగుతుంది. ఆ హరిత విద్యుత్ ని, హైడ్రోజన్ ని ఈ పరిస్థితిలో ఉపయోగించుకున్నారు అనుకోండి, ఉపయోగించుకోవాలి. సో ఇది ఒక పెద్ద ప్రణాళిక. ఈ ప్రణాళిక ప్రకారం రాష్ట్రం, కేంద్రం, అక్కడ పరిశ్రమ, కార్మికులు ఎన్ని ఆలోచించుకొని ఒక ప్రణాళిక వెళ్ళాలి. అంతేగాని కొంతమంది చూస్తున్నారు ఈ మధ్య వైసీపీ గారు కూడా ఏదో మాట్లాడుతున్నారు, రంధ్రాజువేషన్ చేయటం, లేకపోతే ఇంకోటి ఏదో విమర్శించడం చేయటం మానుకోవాలి. కనీసం ఈ సమస్యలు, ఈ సమయంలో అన్న రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి భుజం నడుస్తామని చెప్పి నైతిక ధైర్యం ఇవ్వాలి. అది ప్రతిపక్ష పార్టీ యొక్క బాధ్యత. అంతేగాని ఇవాళ పేపర్లో చూశాను, వాళ్ళు ఏదో నెగిటివ్ ప్రచారం చేస్తారు. దీనివల్ల ఉపయోగమే లేదండి, మంచి జరుగుతున్నప్పుడు కలిసి రండి. అంతేగాని ఈ రకం విమర్శలు చేస్తే ముఖ్యంగా సమంజసం కాదు. రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఇప్పటికే పక్కన పెట్టారు.
రేపటి రోజు ఇంకా అవకాశం కూడా లేకుండా చేస్తారు. Right. ఇంకోటి కేశవ్ గారు మీరు అడిగిన ప్రశ్నకి ఇందాక చెప్పండి. వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, మా వల్లే ఇది వచ్చింది, మా వల్లే ఇది జరిగింది అని అంటున్నారని చెప్పి అన్నారు. ఓకే, నిన్న కుమారస్వామి గారు కేంద్ర గౌరవ మంత్రివర్యులు మాట్లాడుతూ 2021లో జనవరిలో పెట్టుబడులు ఉపసంహరణ చేస్తా అని చెప్పినప్పుడు అన్ని పార్టీలు వ్యతిరేకించాయి. భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించింది, సొంత పార్టీ అయినా, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసింది, అలాగే మిగతా పార్టీలు కూడా వ్యతిరేకించి అందుకనే ఆ ప్రొసీజర్ ఆగిపోయింది అన్నారు. వాళ్ళకి ఏంటంటే చిన్న మొక్క కట్ చేసుకొని అసెంబ్లీలో తీర్మానం చేసాం అనదే ఓ చందమామ ఏదో అయినట్టు అరిగిపోయి గ్రామ ఫోన్ రికార్డు లాగా అదే చేసుకుంటున్నారు. కాకపోతే మీకు ఒకటి చెప్తారు, గుర్తు చేస్తారు రాష్ట్ర ప్రజలకి. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్నారు, 10 మాసాలు సంవత్సరం ఉన్నారు. ఆయన ఇటీవల కాలంలో ఒక ఇంటర్వ్యూలో చెప్తూ RINL డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటున్నారని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు చెప్తే, అయితే చక్కగా భూములు మన రాజధాని నిర్మాణానికి వాడుకోవచ్చు కదా, అలా వాడుకుంటే ఎలా వాడుతారు అడిగారు. నేను షాక్ అయిపోయాను అని ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అది, ఆ భూములు ఏ రకంగా వాడేసుకున్నాం, ఏ రకంగా డెవలప్మెంట్ చేస్తాం, ఏ రకంగా ఏదో చేద్దాం అని ఆలోచన తప్పితే కన్స్ట్రక్టివ్ గా అయితే చేసేది లేదు. తప్పనిసరిగా ఈ 7 మాసాల్లో మా డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఏంటో చూపించడం జరిగింది. 7 మాసాలు మీరు అన్ని చూసుకో, వరుసగా ఇందాక మీరు స్టార్టింగ్ కూడా చెప్పారు, అనేకమైన ప్రాజెక్ట్స్, అమరావతి ఆదుకోవటం, పోలవరాన్ని పట్టాలెక్కించడం, మరీ ముఖ్యంగా RINL ని ఒక షేపుకు తీసుకురావటం, అలాగే హరిత ప్రాజెక్ట్స్ కావచ్చు, లేకపోతే ఓర్వకల్లో నిన్న కూడా ఓర్వకల్ ఇండస్ట్రియల్ సిటీకి ఏదైతే కేంద్ర ప్రభుత్వం 5,000 కోట్లు అభివృద్ధి చేస్తుందో దానిలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి 13,000 కోట్లతో అగ్రిమెంట్ జరిగింది, నిన్న జరిగింది అగ్రిమెంట్. అంతకు ముందు సెమీ కండక్టర్స్ పరిశ్రమ ఓరకల్లో పెట్టాకి, అలాగే కృష్ణపట్నంలో పెట్టాకి, అలాగే జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఒక కొలిక్కి వస్తున్నాయంటే రాష్ట్ర ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ మీద చూపించిన నమ్మకం, త్రిమూర్తుల మీద మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి మీద చూపించిన నమ్మకం తప్పనిసరిగా రాష్ట్రాన్ని ఒక గాడిని పెట్టి ముందుకు తీసుకెళ్లే బాధ్యత మాది కేశవ్ గారు. రైట్. థ్యాంక్ యూ రవికిరణ్ గారు, మీ విశ్లేషణ అందించినందుకు. ఒరిస్సా ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడం వల్ల మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.